బీఆర్ఎస్ తరపు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి దానం నాగేందర్ ఆ పార్టీకి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్లో చేరినట్టుగా ఎక్కడ కూడా ప్రకటించలేదని, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తీసుకోలేదని ఆయన తరపు న్యాయవాది హైకోర్టులో వాదించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆ విషయంలో మరి అసెంబ్లీ స్పీకర్ వెలువరించినటువంటి తీర్పును సవాలు చేస్తూ బీఆర్ఎస్కు చెందినటువంటి ఇతర ఎమ్మెల్యేలు దాఖలు చేసినటువంటి పిటిషన్లపైన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, ఇక జస్టిస్ జిఎం మోహిన్ యుద్దుల్లా ధర్మాసనం అయితే మంగళవారం విచారణ కొనసాగించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తరపున సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ కేవలం ఫోటోలు, వీడియో కథనాల ఆధారంగా పార్టీ మారినట్టుగా నిర్ధారించి ఎమ్మెల్యే పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కోరడం అయితే చెల్లదని, మరి అనర్హత పిటిషన్లో మరి లేనటువంటి అంశాలను కూడా తర్వాత అదనపు అఫిడవిట్ ద్వారా చేర్చి విచారించడం కూడా చట్టబద్ధం కాదని చెప్పేసి పేర్కొన్నారు. ఆయన 2024 మార్చి 15న దానం నాగేందర్ ముఖ్యమంత్రిని, ఏఐసిసి ప్రధాన కార్యదర్శిని కలిశారని, ఆ సమయంలో వారు ఆయన మెడలో కాంగ్రెస్ కండువా వేశారని చెప్పేసి వార్తా కథనాలు, ఫోటోలను పిటిషనర్లు అయితే ఆధారాలుగా సమర్పించారని, మరి బీఆర్ఎస్ సభ్యత్వాన్ని దానం స్వచ్ఛందంగా వదులుకున్నట్టుగా అయితే నిర్ధారించేందుకు ఆ ఆధారాలు సరిపోవని చెప్పారు. ఇక కాంగ్రెస్ ఏదైతే ఖచ్చితంగా కాంగ్రెస్ టికెట్ పైన దానం సికింద్రాబాద్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని కూడా మరి పిటిషనర్ ఇప్పుడు ఏదైతే ఫిరాయింపునకు ఆధారంగా పేర్కొంటున్నప్పటికీ కూడా అసలు అనర్హత పిటిషన్లో ఆ యొక్క అంశమే లేదని చెప్పేసి అయితే వివరించడం జరిగింది. అనర్హత పిటిషన్లో లేనటువంటి అంశాలను అదనపు అఫిడవిట్లో చేరిస్తే అవి విచారణ అర్హత అయితే పొందడం కష్టమని కూడా ఆయన పేర్కొనడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ అభ్యర్థిగా దానం పోటీ చేయడం, ఆ పార్టీ నాయకులకు కలవడం కూడా మరి బీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టు నిర్ధారించేందుకైతే సరిపోవని, ఇక మరి బీఆర్ఎస్కు దానం అధికారికంగా ఎలాంటి రాజీనామా కూడా సమర్పించలేదని, ఆయనను బీఆర్ఎస్ నుంచి కూడా బహిష్కరించినట్టు లేదా సస్పెండ్ చేసినట్టుగా కూడా లేదని అయితే వివరించడం జరిగింది. బీఆర్ఎస్ సభ్యత్వాన్ని దానం వదులుకున్నారని, ఆయన పైన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అసెంబ్లీ స్పీకర్కు ఎలాంటి లేఖ కూడా రాలేదని, మరి పార్టీ ఫిరాయింపు జరిగిందని చెప్పేసి చెప్తున్నటువంటి బీఆర్ఎస్ నుంచి ఎలాంటి ఫిర్యాదు లేదా అభ్యర్థన లేకుండా దానంను అనర్హుడిగా ప్రకటించాలని చెప్పేసి కోరడం సమంజసం కాదని కూడా తెలిపారు. దానం బీఆర్ఎస్ శాసనసభాపక్ష సభ్యత్వ ఏదైతే ఆ రుసుము కూడా ఉందో ఆ రుసుమును కూడా చెల్లించారని చెప్పేసి దాన్ని ఆ పార్టీ స్వీకరించిందని, మరి అసెంబ్లీ అధికారిక రికార్డులు, మరి దాంతోపాటు బులెటిన్ ఇప్పటికీ కూడా దానంను బీఆర్ఎస్ సభ్యుడిగానే అయితే చూస్తూ ఉన్నాయని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అసెంబ్లీలో దానంను ఇక మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తమ సభ్యుడిగానే లెక్కించారని, మరి సభలో బీఆర్ఎస్ జారీ చేసినటువంటి ఏదైతే విప్ ఉంటాయో ఆ విప్లను దానం అయితే పాటించారని కూడా తెలుస్తూ ఉంది. మరి బీఆర్ఎస్ సభ్యుడిగానే ఆయన అసెంబ్లీలో కార్యకలాపాల్లో అయితే పాల్గొన్నారని, ఆయన పైన బీఆర్ఎస్ ఎలాంటి క్రమశిక్షణ చర్య తీసుకోలేదని అయితే వివరించడం జరిగింది. మరి ఫిరాయింపు జరిగిందని చెప్పేసి పేర్కొంటున్నటువంటి తేదీ నాటికే అనర్హతకు దారితీసేటువంటి చర్య జరిగి ఉండాలని, ఈ యొక్క కేసులో మార్చి 15న పార్టీ ఫిరాయింపు జరిగిందా లేదా అన్నదే ప్రధానంగా నిరూపించాల్సినటువంటి అంశమని పేర్కొన్నారు. వ్యక్తిగత హోదాలో దానం అసెంబ్లీ వెలుపల చేసినటువంటి చర్యలు రాజకీయ నాయకులను కలవడం లాంటి అంశాలకు అయితే అసెంబ్లీ కార్యకలాపాలతో సంబంధం లేదని, అవి పార్టీ ఫిరాయింపుల పరిధిలోకి రావని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. మార్చి 21న కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితాలో దానం పేరు రావడానికి కూడా పిటిషనర్లు ప్రస్తావిస్తున్నప్పటికీ మరి అనర్హత పిటిషన్లో మార్చి 15న పార్టీ ఫిరాయింపు జరిగిందా లేదా అన్నదే ప్రధానంగా పరిశీలించాల్సినటువంటి అంశమని కూడా పేర్కొనడం జరిగింది. అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని రాజ్యాంగం లేదా ప్రజాప్రతినిధ్యం ఆ చట్టం నిషేధించలేదని కూడా, ఇక దాంతోపాటుగా కూడా వేరే పార్టీ టికెట్ పైన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడాన్ని కూడా పార్టీ ఫిరాయించినట్టు ఆటోమేటిక్గా పరిగణించాలన్నటువంటి నిబంధన రాజ్యాంగంలో లేదని కూడా వివరించడం జరిగింది.
కేవలం ఊహాజనిత అంశాల ఆధారంగా ఎమ్మెల్యే దానంను అనర్హుడిగా ప్రకటించలేమని, మరి ఏదైతే అనర్హత ఆ పిటిషన్ దాఖలు కోసం కూడా పిటిషనర్కు మరి అధికారికంగా బీఆర్ఎస్ ఎలాంటి అనుమతి కూడా ఇవ్వలేదని చెప్పేసి వాదించారు. స్పీకర్ నిర్ణయం ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా ఉన్నప్పుడే మరి ఇక దానిపైన హైకోర్టు జోక్యం చేసుకోవచ్చునని, ప్రస్తుత కేసులో అయితే స్పీకర్ వెలువరించినటువంటి నిర్ణయం పైన హైకోర్టు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని కూడా పేర్కొంటూ పిటిషన్ అయితే కొట్టివేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేయడం అయితే జరిగింది.